ఓకే ఫ్రెండ్స్, మనం ఈరోజు చదువుకోబోయే టాపిక్ పేరు వైరస్. వైరస్లో దాని జీనోమ్ ప్రకారం మనం 2 వైరస్లకి డివైడ్ చేసుకుంటాం. ఒకటి ఆర్ఎన్ఏ వైరస్, ఇంకోటి డిఎన్ఏ వైరస్. ఆర్ఎన్ఏ వైరస్లో ఇట్ మే బి సింగిల్ స్టాండర్డ్ ఆర్ డబుల్ స్టాండర్డ్. డిఎన్ఏ వైరస్లో కూడా ఇట్ మే బి సింగిల్ స్టాండర్డ్ ఆర్ డబుల్ స్టాండర్డ్. RNA virus are most commonly single stranded virus. DNA viruses are most commonly double stranded virus. The double stranded RNA virus is reovirus. Reoviridae family. Next, the single stranded DNA virus example ఏంటిది parvovirus. ఓకే, parvovirus B19. reovirus అంటే రోటా వైరస్ అని అర్థం. రోటా వైరస్ దానికి ఎగ్జాంపుల్. ఓకే, దిస్ ఇస్ ఫస్ట్. సెకండ్ ఏంటిదంటే ఆర్ఎన్ఏ వైరస్. ఇప్పుడు సింగిల్ స్టాండర్డ్ దాంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి పాజిటివ్ స్టాండర్డ్ ఆర్ నెగిటివ్ స్టాండర్డ్ ఉండొచ్చు. డిఎన్ఏ దాంట్లో కూడా ఈ దాని జీనోమ్ ఏదైతే ఉందో ఇట్ మే బి లీనియర్ ఉండొచ్చు ఆర్ సర్క్యులర్ ఉండొచ్చు. లీనియర్ ఈస్ మోస్ట్ కామన్ దెన్ సర్క్యులర్ టైప్ ఆఫ్ ద డిఎన్ఏ. నెక్స్ట్, ఈ నెగిటివ్ స్టాండర్డ్ ఎస్ఎస్ఆర్ఎన్ఏ ఉన్న వాటికి ఇట్ హ్యాస్ ఆర్ఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేస్. ఆర్ఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేస్ ఉంటుంది. సో దేర్ నెగిటివ్ స్టాండర్డ్ RNA becomes positive standard RNA. Next, third is which are infectious and which are not infectious. Okay, naked nucleic acids of positive stranded ssRNA virus and double stranded DNA virus. దీంట్లో naked nucleic acids of negative stranded ssRNA virus and double stranded RNA virus. This is not infective, these are infective. ఎక్సెప్షన్స్ ఏంటి అంటే ఈ పాజిటివ్ స్టాండర్డ్ SSRNA వైరస్ అండ్ డబుల్ స్టాండర్డ్ DNA వైరస్లో ఈ డబుల్ స్టాండర్డ్ DNA దాంట్లో HBV అండ్ పాక్స్ వైరస్ ఆర్ ఎక్సెప్షన్స్. ఎందుకంటే దే నీడ్ పాలిమరేస్ ఎంజైమ్ టు రిప్లికేషన్. ఓకే, దే నీడ్ పాలిమర్ ఎంజైమ్ ఫర్ రిప్లికేషన్. సో వేరే వాటికి అవసరం లేదు. న్యూక్లిక్ యాసిడ్స్ ఆఫ్ పాజిటివ్ స్టాండర్డ్ SSRNA అండ్ డబుల్ స్టాండర్డ్ DNA ఎక్సెప్ట్ HBV and pox are infectious, and naked nucleic acids of negative stranded SSRNA and dsRNA virus are not infectious. ఎందుకు? Because they lack polymerase. Okay, they lack polymerase enzyme for replication. Okay, this is the first division. మనకి డిఎన్ఏ వైరస్. ఇప్పుడు డిఎన్ఏ వైరస్ వచ్చేసరికి మనకి డిఎన్ఏ వైరస్ డివిజన్లో మనకి ఏమేమి ఉన్నాయి? లీనియర్ ఉంది, సర్క్యులర్ ఉంది. లీనియర్ అండ్ సర్క్యులర్. దీంట్లో మనం 2 టైప్స్ ఉంటాయి. లీనియర్ ఇస్ మోస్ట్ కామన్ దెన్ సర్క్యులర్. వచ్చేసరికి లీనియర్కి ఎగ్జాంపుల్ ఏంటిదంటే హెర్పీస్ వైరస్, పాక్స్ వైరస్, అడినో వైరస్, పార్వో వైరస్. సర్క్యులర్ వచ్చేసరికి అన్ని ఓమాస్ వస్తాయి. OMAs ఎట్ ద లాస్ట్. ఏంటిది? పాలీ ఓమా వైరస్, ఓకే, ప్యాపిల్లోమా వైరస్. నెక్స్ట్ హెపర్నా వైరస్. ఓకే, హెపర్నా వైరస్ అంటే హెచ్బివి. ఓకే, సో దీస్ ఆర్ లీనియర్ అండ్ దీస్ ఆర్ సర్క్యులర్. నెక్స్ట్, విచ్ డిఎన్ఏ వైరస్కి ఎన్వలప్ ఉంటుంది, కొన్నిటికి ఎన్వలప్ ఉండదు. బేస్డ్ ఆన్ ఎన్వలప్. ఫస్ట్ సోర్స్ ఆఫ్ ఎన్వలప్ నేర్చుకోవాలి. వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఎన్వలప్ ఫర్ వైరసెస్? మోస్ట్ కామన్లీ ఎప్పుడైతే ఒక వైరస్ హోస్ట్ సెల్ నుంచి బయటకు వస్తుందో దే టేక్ హోస్ట్ సెల్ ప్లాస్మా మెంబ్రేన్ యాజ్ దేర్ ఎన్వలప్. ఓకే, మోస్ట్ కామన్లీ ప్లాస్మా మెంబ్రేన్ ఆఫ్ హోస్ట్ నుంచి, అంటే ఇప్పుడు ఒక వైరస్ అనేది బయటికి వెళ్ళేటప్పుడు ఈ ప్లాస్మా మెంబ్రేన్ ఆఫ్ హోస్ట్ని, దిస్ ఈస్ ద హోస్ట్ సెల్ యొక్క ప్లాస్మా మెంబ్రేన్ని దే విల్ టేక్ అలాంగ్ విత్ ద వైరస్. ఓకే, మోస్ట్ ఆఫ్ ద
envelope of the virus is formed from the plasma membrane of the host cell. Okay, this is the most common thing. Exceptions ఏంటిదంటే some take nuclear membrane. Okay, nuclear membrane of host cell as envelope. Okay, some take nuclear membrane of the host cell as the envelope of the virus. దీనికి ఎగ్జాంపుల్ ఏంటిదంటే herpes virus. ఓకే, herpes virus. herpes virus కి envelope ఉంటుంది. This envelope is originated from the nuclear membrane of the host cell which it infects. Okay, next, therefore DNA virus కి which have envelope and which don't have envelope, no envelope and having envelope. envelope ఉన్న వాటికి ఏంటంటే these three are most important. herpes ఒకటి, HBV ఒకటి, పాక్స్ వైరస్ ఒకటి. herpes, HBV and పాక్స్ వైరస్. అదే నో ఎన్వలప్ వచ్చేసరికి దేర్ ఆర్ 4 టైప్స్. ఏంటిది? అడినో వైరస్, ఆల్ పీస్, ఏంటిది? పాపిల్ ఓమా, ఓకే, పాలి ఓమా, పాపిల్లోమా, పాలియోమా అండ్ పార్వో వైరస్. ఓకే, దీస్ ఆర్ ద డిఎన్ఏ వైరస్ విత్ ఎన్వలప్ అండ్ విత్ ఎన్వలప్. విత్ ఎన్వలప్ గుర్తుపెట్టుకుంటే చాలు, వితౌట్ ఎన్వలప్ అనేది మనకి చెప్పేయచ్చు. ఓకే, నెక్స్ట్, దేర్ఫోర్ ఫైనల్ క్లాసిఫికేషన్ వచ్చేసరికి డిఎన్ఏ వైరస్ ఇట్ మే బి లీనియర్ ఉండొచ్చు, సర్క్యులర్ ఉండొచ్చు. లీనియర్ ఈస్ మోస్ట్ కామన్. దాని జీనోమ్, డిఎన్ఏ వైరస్ జీనోమ్ అనేది మోస్ట్ కామన్ లీనియర్ షేప్లో ఉంటుంది. ఇక్కడ మనకి 4 ఉంటాయి. అదే ఇక్కడ సర్క్యులర్ వచ్చేసరికి 3 ఉంటాయి మనకు తెలిసిన మోస్ట్ ఇంపార్టెంట్వి. వాట్ ఆర్ దోస్ 4? herpes వైరస్, పాక్స్ వైరస్, అడినో వైరస్ అండ్ పార్వో వైరస్. అదే సర్క్యులర్కి వచ్చేసరికి దేర్ ఆర్ 3. ఫస్ట్ వన్ ఇస్ హెచ్బివి అండ్ ఆల్ ఓమా వైరస్. ఓకే, ఓమా వైరస్ ఏంటిది? పాపిల్లోమా వైరస్ అండ్ పాలి ఓమా వైరస్. ఓకే, దీంట్లో ఇప్పుడు క్వశ్చన్స్. herpes, pox and HPV. herpes, pox and HPV are having envelope. ఓకే, దాంట్లో herpes మాత్రమే ఫ్రమ్ న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఎన్వలప్ అనేది ఒరిజిన్ అవుతుంది. అదే పాక్స్ ఉన్న హెచ్బివికి న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఇస్ ఫ్రమ్ ప్లాస్మా మెంబ్రెయిన్ ఆఫ్ ద హోస్ట్ సెల్. ఫినిష్. నెక్స్ట్, parvovirus is the only virus having ssDNA virus. Okay, it is the single stranded DNA virus. Okay, ఇవన్నీ డిఎన్ఏ వైరస్లే, అన్ని డబుల్ స్ట్రాండెడ్, బట్ పార్వోవైరస్ ఇస్ ద ఓన్లీ ssDNA వైరస్. నెక్స్ట్, పాక్స్ ఒక్కదానికే ఎక్సెప్షన్. నెక్స్ట్ ఎక్సెప్షన్ ఈస్ పాక్స్. ఈ పాక్స్ వైరస్ ఏదైతే ఉన్నాయో ఇట్ రిప్లికేట్స్ అవుట్ ద న్యూక్లియస్, అవుట్ సైడ్ ఆఫ్ ద న్యూక్లియస్ మాత్రమే రిప్లికేట్ అయ్యేది ఈ పాక్స్ వైరస్. రెస్ట్ ఆల్ డిఎన్ఏ వైరస్ ఆల్ replicate inside the nucleus. all replicate inside the nucleus. అదే పాక్స్ వైరస్ ఒక్కటే రిప్లికేట్ అవుట్ సైడ్ ద న్యూక్లియస్. పార్వో వైరస్ ఒక్కటే సింగిల్ స్టాండర్డ్, మిగతా అన్ని డబుల్ స్టాండర్డ్. herpes, pox and EBV has envelope. herpes ఒక్కటే gets envelope from the nuclear membrane. నెక్స్ట్, ఈ రెస్ట్ 4, ఓకే, ఈ రెస్ట్ 4 ఏదైతే ఉన్నాయో దే డోంట్ హ్యావ్ ఎన్వలప్, నో ఎన్వలప్. ఓకే, దే డోంట్ హ్యావ్ ఎన్వలప్. నెక్స్ట్, హెచ్బివి కూడా ఒకటి ఉంటుంది. హెచ్బివికి వచ్చేసరికి దిస్ ఈస్ ద, ఇట్ ఈస్ నాట్ ఏ రెట్రోవైరస్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఏ రెట్రోవైరస్ బట్ హ్యావ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఏ రెట్రోవైరస్ బట్ హ్యావ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ ఎంజైమ్. ఓకే, సో దిస్ ఈస్ ద డిఎన్ఏ వైరస్. ఆల్ ఆర్ డబుల్ స్టాండర్డ్ except parvovirus. all are having icosahedral envelope. icosahedral envelope. ఈ ఎన్వలప్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఐకోసాహెడ్రల్ ఎన్వలప్. డిఎన్ఏ వైరస్ లీనియర్ ఇస్ మోస్ట్ కామన్ దాని సర్క్యులర్. లీనియర్ మోస్ట్ కామన్ కాబట్టి ఇక్కడ herpes, pox, adenovirus and parvovirus ఉంటుంది. parvovirus is the only single stranded, rest all are double stranded. herpes, pox and HPV వాటికి ఎన్వలప్ ఉంటే వేరే వన్నిటికి ఎన్వలప్ ఉండదు. ఇవి ఉన్న దాంట్లో herpes కి మాత్రమే న్యూక్లియర్ మెంబ్రెయిన్ నుంచి ఎన్వలప్ వస్తుంది. పాక్స్ అండ్ హెచ్పివికి విల్ గెట్ ఎన్వలప్ ఫ్రమ్ ద ప్లాస్మా మెంబ్రెయిన్. పాక్స్ అనేది అవుట్ సైడ్ ఆఫ్ ద
న్యూక్లియస్లో రిప్లికేషన్ జరుగుతాయి. హర్పీస్ ఉన్న హెచ్పివి అనేది ఇన్సైడ్ ద న్యూక్లియస్లోనే రిప్లికేషన్ అనేది జరుగుతుంది. హెచ్పివి ఈస్ నాట్ ఎ రెట్రోవైరస్ బట్ ఇట్ హ్యాస్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్. సో దిస్ ఈస్ అబౌట్ డిఎన్ఏ వైరస్. నెక్స్ట్ ఆర్ఎన్ఏ వైరసెస్ గురించి మాట్లాడుకుందాం. ఆర్ఎన్ఏ వైరసెస్లో మనం ఏమైనా అనుకున్నాం, సింగిల్ స్టాండర్డ్ అండ్ డబుల్ స్టాండర్డ్. సింగిల్ స్టాండర్డ్ ఇస్ మోర్ కామన్ దెన్ డబుల్ స్టాండర్డ్. డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ వైరస్ వచ్చేసరికి రియోవిరిడే అనుకున్నాం. రియోవిరిడే దానికి ఎగ్జాంపుల్ ఏంటి, రోటా వైరస్. ఓకే, రోటా వైరస్. నెక్స్ట్ దీంట్లో మనకి పాజిటివ్ స్టాండర్డ్ అండ్ నెగిటివ్ స్టాండర్డ్ ఇవి రెండు ఉంటాయి. నెగిటివ్ స్టాండర్డ్ వాటికి ఇట్ హ్యాస్ ఆర్ఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఉంటుంది. ఆర్ఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఉంటుంది, విచ్ హెల్ప్స్ ఇన్ కన్వర్షన్ ఆఫ్ నెగిటివ్ స్టాండర్డ్ టు పాజిటివ్ స్టాండర్డ్, హెల్ప్ ఇన్ రిప్లికేషన్. ఇది అయిపోయిన తర్వాత సో నవ్ వీ విల్ కమ్ టు వాట్ ఆర్ ద పాజిటివ్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ వైరస్, వాట్ ఆర్ ద నెగిటివ్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ వైరస్, వాట్ ఆర్ ద సెగ్మెంటెడ్ ఆర్ఎన్ఏ వైరస్. ఓకే, ఫస్ట్ we will come with a segmented. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే BOAR, పోర్. B for బున్యా వైరస్, O for ఆర్థో మిక్సో వైరస్, A for అరీనా వైరస్, R for రియో వైరస్, ద ఓన్లీ డబుల్ స్టాండర్డ్ ఆర్ఎన్ఏ వైరస్. ఓకే, నెక్స్ట్ దీంట్లో ఉండే సేమ్ ఈ త్రీ దీంట్లో కూడా వస్తాయి. వాట్ ఈస్ దిస్, బున్యా వైరస్, ఆర్థో మిక్సో వైరస్ అండ్ అరీనా వైరస్. నెక్స్ట్ దీంట్లో వచ్చే అదర్ త్రీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ఆర్పిఎఫ్ అని గుర్తుపెట్టుకున్నా. ఆర్ అంటే ర్యాబ్డో వైరస్, పి వచ్చేసరికి పారామిక్సో, ఇక్కడ ఆర్థోమిక్సో ఇక్కడ పారామిక్సో వైరస్. నెక్స్ట్ ఫిలో వైరస్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి నేను దీనికో నిమోనిక్ పెట్టుకున్నా. ఫస్ట్ ఆ నిమోనిక్ గురించి డిస్కస్ చేసిన తర్వాత ఇక్కడికి వద్దాం. పాజిటివ్ స్టాండర్డ్ ఎస్ఎస్ఆర్ఎన్ఏ వైరస్కి నిమోనిక్ ఏమని పెట్టుకున్నానంటే, డ్యూరింగ్ ద రెట్రో డేస్ వీ యూజ్డ్ టు హ్యావ్ హిప్పీ అండ్ కాలీఫ్లవర్. పాత రోజులలో హిప్పీ కాలీఫ్లవర్ తినేటోళ్ళం. బట్ నౌ ఏమైంది, కరోనా వచ్చింది అండ్ వీఆర్ గెట్టింగ్ ఫ్లేవర్డ్ మటన్. ఓకే, ఫ్లేవర్డ్ మటన్ తింటున్నాం. ఇంకొకటి ఎక్స్ట్రా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టోగా. సో 1 2 3 4 5 6 7 8 టోటల్ 8 ఉంటాయి. ఏంటిది, ఫస్ట్ రెట్రో వైరస్, దాని తర్వాత హిప్పీ తినేవాళ్ళం, హిప్పీ తినేటోళ్ళం అండ్ కాలీఫ్లవర్ కూడా పాత రోజులలో తినేటోళ్ళం. హిప్పీ అంటే హిప్పీ వైరస్. నెక్స్ట్ కాలీఫ్లవర్ క్యాల్సీ వైరస్. బట్ నౌ వీఆర్ గెట్టింగ్ కరోనా అండ్ ఫ్లేవర్డ్ మటన్. కరోనా అదేంటిది, పికోర్నా అండ్ కరోనా. ఓకే, పికోర్నా అండ్ కరోనా. నెక్స్ట్ ఫ్లేవర్డ్ మటన్, మటానో వైరస్ అండ్ ఫ్లావీ వైరస్. ఓకే, లాస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది టోగావిరిడే. ఓకే, దీంట్లో హెప్పీ వైరస్, క్యాల్సీ వైరస్ అండ్ పికోర్నా వైరస్. ఓకే, హెప్పీ వైరస్, క్యాల్సీ వైరస్ అండ్ పికోర్నా వైరస్ do not have envelope. Only 3 వాటికి మాత్రమే there is no envelope. ఓకే, సో దిస్ ఈస్ ద డివిజన్. దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది పాజిటివ్ స్టాండర్డ్, నెగిటివ్ స్టాండర్డ్ అండ్ సెగ్మెంటెడ్. దాంట్లో రెట్రో వైరస్, హెప్పీ వైరస్, క్యాల్సీ వైరస్, పికోర్నా వైరస్, కరోనా వైరస్, మెటానో వైరస్, ఫ్లావీ వైరస్, టోగావిరిడే. నెక్స్ట్ బునియా వైరస్, ఆర్థోమిక్సో వైరస్, అరీనా వైరస్, ర్యాబ్డో వైరస్, పారామిక్సో వైరస్, ఫిలో వైరస్, బునియా వైరస్, ఆర్థోమిక్సో వైరస్, అరీనా వైరస్ అండ్ రియో వైరస్. ఓకే, so this is the classification of RNA viruses and DNA viruses. Okay, thank you for your patience listening.